మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. క్యాన్సర్, వామ్మో పదం వింటేనే చాలా భయంగా ఉంది. చాలా ప్రామినెంట్ అండ్ చాలా కామన్గా వినిపిస్తున్న డిజీజ్ అయిపోయింది. అండ్ స్పెషల్గా ఈ వీడియోలో మనము అసలు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఆఫ్ క్యాన్సర్ డిసీజ్, అంటే చాలా రకాల ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తూ ఉంది. ఇది తినాలి, ఇది తినకూడదు, ఇదే తినాలి, దీనివల్ల వస్తుంది, దానివల్ల వస్తుందని. ఈ వీడియో ద్వారా మీకు గన్ షాట్ ఆన్సర్ దొరుకుతుంది. బికాస్ నా ఎదురుగుండా కూర్చున్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యాజ్ ఐ జస్ట్ సెడ్, చాలా మోస్ట్ కామన్ డిసీజ్ అండ్ చాలా ప్రామినెంట్ అయిపోయింది. ఆఫ్టర్ కరోనాతో అసలు ఎక్కడో విన్న దాని గురించి చాలా తరచుగా వింటున్నట్టుగా అనిపిస్తుంది సార్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అయినప్పటికీ కూడా గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ అండి, డెఫినెట్గా. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడాను హానికరం అండి. ఉదాహరణకి జస్ట్ సింపుల్ తీసుకుందామండి. మీరు రోజు మూవీ హాల్లో తినే పాప్కార్న్ని మైక్రోవేవ్ ఓవెన్లో వెయిట్ చేస్తారు. ఓకే. అప్పుడు అనేక రకాలైన ఆక్టనోయిక్ యాసిడ్స్ దాంట్లో ప్రొడ్యూస్ అయ్యి అవన్నీ లివర్ క్యాన్సర్కి, బ్లాడర్ క్యాన్సర్కి దారితీస్తాయి. తెలుసా మీరు రోజు మీ పిల్లలకు పెట్టే పాప్కార్న్లో ఇంత విషయం ఉందని? లేదు సార్. మీరు రోజు కూల్ డ్రింక్స్ తాగేస్తుంటాం. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగేది మన దేశమే. యునైటెడ్ స్టేట్స్ కన్నా, యూరోప్ కన్నా ఎక్కువ తాగేస్తున్నాం కూల్ డ్రింక్స్. అన్ని కూల్ డ్రింక్స్లో కూడా మీరు ఎన్నో రిపోర్ట్స్ వచ్చాయి. దాంట్లో పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నాయి, అన్ని రకాల అవశేషాలు ఉన్నాయి. అవే కాకుండా కూల్ డ్రింక్స్లో హై షుగరీ కంటెంట్ ఉంటుంది. ఈవెన్ డైట్ డ్రింక్స్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది. వీటన్నిటి వలన ఈ హై షుగర్, డెఫినెట్లీ షుగర్, చాలామంది అడుగుతుంటారు క్యాన్సర్ పేషెంట్స్ నన్ను, షుగర్ తీసుకుంటే క్యాన్సర్ పెరిగిపోతుందంట కదా, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు షుగర్ తినకూడదంట కదా. అది కరెక్ట్ కాదు. అన్నీ మితాహారం తీసుకోవాలి. ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఉండాలి. కానీ మోడరేషన్. మనకి కార్బోహైడ్రేట్ అవసరం, ప్రోటీన్ అవసరం, ఫ్యాట్ అవసరం, ఆయిల్ కూడా అవసరమే. సో ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. మోస్ట్ ఆఫ్టెన్ ఇట్ ఈస్ ఒబేసిటీ అండ్ క్యాన్సర్, ఇన్ అడిషన్ టు కార్డియోవాస్కులర్ డిసీజెస్. చాలా కామన్గా చూస్తున్నామండి. సో ఈ కోలాస్ ఇవన్నీ కూడా మనం పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. ఈ కోలాస్ అన్ని కూడా అన్ని రకాల షుగరీ డ్రింక్స్. ఇప్పుడు పాప్కార్న్ అన్నారు కదా సార్, ప్రాబ్లం పాప్కార్న్ తోనా లేకపోతే ఓవెన్ లో చేయడం వల్ల? ఓవెన్ లో చేయడం వల్ల. దట్స్ వాట్ వి హావ్ టు, బికాజ్ ఓవెన్ బిగ్ నో. అలాగే దిస్ నాన్ స్టిక్ ప్యాన్స్, వాటిలో ఉండే మనం దోశ వేసినప్పుడల్లా దాంట్లో ఉండే కెమికల్ మన దోశలోకి వస్తుంది, దోశతో పాటు మనకు వస్తుంది. స్లో పాయిజనింగ్ అన్ని రకాలుగా కూడా. మైక్రోవేవ్ ఓవెన్స్ మన చేతులతో మనం తింటూ పిల్లలకు పెట్టేస్తున్నాం. ప్లాస్టిక్ సెషెస్లో మనం స్టోర్ చేస్తున్నాము. ప్లాస్టిక్ కప్స్లో మనం తాగుతున్నాము కాఫీ. ఇవన్నీ కూడాను డెఫినెట్గా ప్లాస్టిక్, పొద్దున్నే లెగిస్తే ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ బ్రష్, సింథటిక్ టూత్పేస్టు, వేడి నీళ్ళు ఆ ప్లాస్టిక్ బకెట్లో, ఆ ప్లాస్టిక్ స్మెల్లోకి వస్తున్నాయి. ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అనేక రకాల ఫుడ్ పార్టికల్స్లో ఉంటున్నాయని సైంటిస్టులు రోజు చెప్తున్నారు. ఫుడ్ సైన్సిస్ట్, ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ అనేక రకాలైన ఈ ప్లాస్టిక్ యూసేజ్. మార్నింగ్ లేవగానే కార్లోకి వెళ్తాము, కార్లోకి వెళ్ళగానే ఇట్స్ ఆల్ ఫుల్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్సైడ్. మన సమ్మర్ హీట్లో ఆ ప్లాస్టిక్లో ఉన్న కొన్ని సబ్స్టెన్సెస్ ఎవాపరేట్ అయ్యి అవన్నీ టాక్సిక్ గ్యాసెస్ మనం రోజు ఇన్హేల్ చేస్తున్నాం. ఇన్ అడిషన్ టు ఆటోమొబైల్ పొల్యూషన్, మన రోజు ఉండే ఆటోమొబైల్ పొల్యూషన్తో పాటు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్. మీరు సిగరెట్ తాగక్కర్లేదు, పంజగుట్ట చౌరస్తాలో 5 నిమిషాలు నుంచుంటే చాలు, 50 సిగరెట్స్ తాగినంత మీకు ఇల్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. సో అన్ని రకాలుగాను ఈ ఆటోమొబైల్ పొల్యూషను, ఫుడ్ పొల్యూషను, ఇవన్నీ కూడా మనకు అనేక రకాలుగా క్యాన్సర్ అవడానికి దోహదం చేస్తున్నాయి. అన్ని రకాల ఇండస్ట్రీస్ అండి. ఇప్పుడు ఉదాహరణకి రామగుండమే తీసుకుందామండి. ఓపెన్ కాస్ట్ మైన్స్, కోల్ బర్న్ చేయడం జరుగుతుంది. థర్మల్ పవర్ ప్లాంట్ విసినిటీ 1 కిలోమీటర్ ఉన్న వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఫర్టిలైజర్ ప్లాంట్, గ్రానైట్ కింద అండర్ గ్రౌండ్లో, ఇవన్నీ కూడాను క్యాన్సర్ కారటానికి దోహదం చేస్తున్నాయండి. సరే, ఇవన్నీ అవాయిడ్ చేయలేమే కదా మనం? అన్ని అవాయిడ్ చేయలేము. మరి ఇంకేం చేయాలి? స్లోగా అనేక దేశాలు వీటిని అన్నింటిని అవాయిడ్ చేస్తున్నాయండి. ఇప్పుడు మనం చేస్తున్నది, మన గవర్నమెంట్ కూడా ఈజ్ ఆన్ ద జాబ్ దట్ రిన్యూవబుల్ ఎనర్జీ. సో ఇదంతా కూడాను అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదండి. సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే ప్రతి హౌస్ మీద సోలార్ ప్యానెల్ పెట్టుకోవడానికి, సో దట్ ఫ్యూచర్లో థర్మల్ పవర్, అటామిక్ పవర్ పూర్తిగా అవాయిడ్ చేసుకోవడానికి, ఇవన్నీ కూడా మనకి యూస్ఫుల్ అవబోతున్నాయి. సార్, సిగరెట్ కన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడమే చాలా దారుణం అంటున్నారు సార్. దీని మీద మీ కమెంట్? అండ్ రీహీట్ ఫుడ్ కూడా. ఎస్. సో రీయూజ్డ్ ఆయిల్స్, రీహీటెడ్ ఫుడ్స్, ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవన్నీ కూడా డేంజరస్ అండి. ఐ విల్ జస్ట్ ఎన్యూమరేట్ 7 వైట్ సబ్స్టెన్సెస్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ వైట్ బ్రెడ్ అంటే మైదాతో చేస్తారండి. ఇది వైట్ ఫ్లోర్ అంటే మైదానే. ఈ మైదా తయారీలో అనేక రకాలైన కెమికల్స్ వాడుతుంటారండి. ఆ కెమికల్స్ అన్నీ కూడా కార్సినోజెన్సే. అన్ని రకాల కెమికల్స్ కూడా కార్సినోజెన్సే. మైదా తయారీ అంతా కూడా
కెమికల్ కార్సినోజెన్స్. సార్ కానీ మనకన్నా వెస్టర్న్ కంట్రీసే కదా సార్ వైట్ ఫుడ్ మీద ఈ మైదా స్పెషల్ బ్రెడ్స్ మీద ఎక్కువ అందుకే కదండి అక్కడ క్యాన్సర్స్ చాలా ఎక్కువనే అంటారు. ఇప్పుడు చూసాం కదా యునైటెడ్ స్టేట్స్లో. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా డెవలప్డ్ అయ్యారు, మనం ఇంకా అండర్ డెవలప్ ఎందుకున్నాము? దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళు తీసుకునే ఫుడ్ ఐటమ్ వల్లే వాళ్ళ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మీకు యునైటెడ్ స్టేట్స్లో 300,000 పాపులేషన్కి 1.9 మిలియన్ క్యాన్సర్స్, చాలా ఎక్కువ కదండి. చాలా అర్బనైజేషన్ పెరిగే కొద్దీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. సో ఈ వైట్ ఫ్లోర్, వైట్ రైస్ ఇస్ ఆ స్టేపుల్ ఫుడ్. అవునండి, దాని దంపుడు బియ్యం తింటాం బెటరు, హ్యాండ్ పౌండ్ రైస్ ఇవి చాలా 100 రెట్లు బెటరు. మా చిన్నప్పుడు కూడా దంపుడు బియ్యమే అందుబాటులో ఉండేది. సో మీరు చూసుంటుంది పిల్లలు కాబట్టి. సో దంపుడు వైట్ రైస్, వైట్ పాస్తా, వైట్ పొటాటోస్ ఈవెన్ డెఫినెట్లీ. మీరు చెప్పారు ఇప్పుడే మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ అని, దే ఆర్ వెరీ డేంజరస్. పొటాటో ఈజ్ ఏ సింపుల్ కార్బోహైడ్రేట్. చాలా మంది చెప్తుంటారు పొటాటోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ చేయొచ్చు అంట. పొటాటోని ముందుగా బాయిల్ చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచేసేసి నెక్స్ట్ మార్నింగ్ దాన్ని కనుక తిన్నట్టయితే దాని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది, అంటే స్లోగా షుగర్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా డేంజరస్ అండి, అన్నీ వైట్. ఇంకా నేను లాస్ట్ చెప్పాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వైట్ సాల్ట్, వైట్ షుగర్ అండ్ వైట్ లైట్ ఆల్సో. లైట్ సార్? వైట్ లైట్ డెఫినెట్లీ ఇట్ అఫెక్ట్స్ us? డెఫినెట్లీ. ఎలా ఈ వైట్ లైట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు రోజు గచ్చిబౌలి వస్తుంటే టాల్ టవర్స్ ఉంటాయి, ఆ టవర్స్ నిండా వైట్ లైట్ వెలుగుతూ ఉంటుంది. విమెన్ అండ్ మెన్ రాత్రంతా పనిచేస్తుంటారు ఈ బీపీఓ ఆఫీసెస్లో వాళ్ళ టైమింగ్స్కి. కరెక్ట్. సో వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. రాత్రిపూట మీరు ప్రశాంతంగా అర్లీగా భోజనం చేసేసి, మన పాత అలవాటు ప్రకారం సన్సెట్కి ముందే భోజనం చేసేసి చక్కగా 8 9 పడుకొని నిద్రపోయి బెడ్ లైట్ కూడా పెట్టుకోకుండా, లైట్ వేసుకోకుండా పొద్దున్న 5 గంటల లెగిస్తే మీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గిపోతాయి. అలా కనుక మీరు పడుకుంటే 1 o'clock 2 o'clock మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి. ఆ మెలటోనిన్ హార్మోను ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. సో ఆ టైంలోనే ఎక్కువ రిలీజ్ అవుతుంది. మనం అంతా కూడా రాత్రి లేట్గా ఇంటికి వెళ్తున్నాము, 9కో 10కో 11కో ఇంటికి వెళ్ళాక అప్పుడు డిన్నర్ చేస్తున్నాము, అప్పుడు మళ్ళీ టీవీ చూస్తున్నాము చాలాసేపు, ఆ తర్వాత పడుకునే ముందు ఆ బ్లూ స్క్రీను మొబైల్ స్క్రీన్లో మెసేజ్లు న్యూస్ చూసి అప్పుడు పడుకుంటున్నాం. ఇట్ డిస్టర్బ్స్ మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. వీళ్ళందరిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి. అందుకే అర్బనైజేషన్ పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ అవే కదండి. క్యాండ్ ఫుడ్స్, క్యాండ్ టొమాటోస్, క్యాండ్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా డేంజరసేనండి. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి కనుక తిన్నట్టయితే క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. సో మనం డెవలప్ అవుతున్నాము, అన్ని రెడీమేడ్ అని మనం అనుకుంటున్నాం, అన్ని చకచకా జరిగిపోతున్నాయి. పొద్దున్నే వాడే సీరియల్ దగ్గర నుంచి అన్నీ డేంజరసే. మీరు వాడే ఆ పామాయిల్ సీరియల్ ఓపెన్ చేసి చూడండి, మీ పిల్లలకు పెట్టే సీరియల్స్, దాని చాకోస్ ఇంకేవో చాలా అంటాం, అన్ని కూడా క్యాండే, అన్నీ క్యాండ్ ఫుడ్సే. సరే ఇప్పుడు మనం అసలు తినకూడదని చెప్పాం కదా, అసలు లైక్ ప్రివెంటివ్ మెజర్స్లో తినాల్సినవి ఏమైనా సజెస్ట్ చేయగలమా? డెఫినెట్గా అండి. ప్రతిదాన్ని స్వాప్ చేసుకోవటమే మనం. వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ లెగ్యూమ్ బేస్డ్ పాస్తా, వైట్ రైస్ బదులు దంపుడు బియ్యం, పొటాటోస్ బదులు డిఫరెంట్ కలరీ వెజిటబుల్స్, బెల్ పెప్పర్స్, రెయిన్బో కలర్స్ అంటారు, అన్ని కలరీ వెజిటబుల్స్, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, క్యాప్సికము, అలాగే బెల్ పెప్పర్స్, ఎల్లో కలరు, రెడ్ కలరు బెల్ పెప్పర్స్, ఇవన్నీ వెరీ వెరీ హెల్దీ ఫుడ్స్. వీటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. సో కలర్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కలర్ఫుల్గా ఉండాలి లైఫ్. ఇవే కలర్డ్ ఫుడ్స్ అంటే ఇవి తినాలి. యానిమల్ ప్రోటీన్ బదులు ప్లాంట్ ప్రోటీన్, లెగ్యూమ్స్, సోయా, రాజ్మా, చోలే, చెన్న. మన ఇండియన్ ఫుడ్ ఈజ్ వెరీ రిచ్ ఫుడ్ అండి. వెరీ రిచ్ ఫుడ్. మనం తినే పెసరట్టు, మూంగ్ దాల్, గ్రీన్ గ్రామ్తో చేసే పెసరట్టు వెరీ రిచ్ ఫుడ్. వైట్ రైస్ బదులు ఇడ్లీ, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్తో చేసుకుందాం, లేదా పార్బాయిల్ రైస్తో చేసుకుందాం, లేదా ఓట్స్తో ఇడ్లీ చేసుకుందాం. సో ఈ వైట్ రైస్ని ఓట్స్తోనో కిన్వాతోనో బాజ్రా రోటీస్ తిందాం. మైదా రుమాలి రోటీ అండ్ మైదా బతూరా బదులు హోల్ గ్రెయిన్ వీట్తో చేసిన పూరీలు తినొచ్చు కావాలి అనుకుంటే. ఆయిల్స్ కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ బదులు న్యాచురల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కెనోలా ఆయిల్, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వాటిలో, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. తర్వాత సీ ఫుడ్స్ వాటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, సాల్మన్ వాటిల్లో. సో ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ కాలం బతికే వాళ్ళు ఎవరో తెలుసా మీకు? జాపనీస్, స్పానియార్డ్స్. వాళ్ళు తినేదే సీ ఫుడ్ అని. ఓకే. వాళ్ళు ఫైబర్ ఎక్కువ తింటారు.
ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి, సెకండ్ జనరేషన్ జాపనీస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. లాంజివిటీ అబౌవ్ 90 బతికేస్తుంటారు అందరూ. దే వర్క్ హార్డ్ అండ్ దే ఈట్ వెరీ హెల్దీ ఫుడ్. ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి, వాళ్ళ పిల్లల్లోనూ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్లోనూ మళ్ళీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో నైజీరియన్స్ సపోజ్ టు బి వెరీ డెవలప్డ్ కంట్రీ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ఆఫ్రికాలో. నైజీరియాలో ఇన్సిడెన్స్ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఇస్ 1/100,000 పాపులేషన్. అదే న్యూయార్క్ సిటీలో 200 per 100,000 పాపులేషన్, 200 టైమ్స్ ఎక్కువ. ఇదే నైజీరియన్స్ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు అనుకోండి, వాళ్ళలో మళ్ళీ ఆ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో లైఫ్ స్టైల్ డిజార్డర్ అని క్లియర్గా కనిపిస్తుంది. అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. రూరల్ ఇండియాలో 60-70 per 100,000 పాపులేషన్ క్యాన్సర్స్ ఉన్నట్టయితే ముంబైలో ఇట్ ఈస్ 150-170 per 100,000 పాపులేషన్. శాన్ ఫ్రాన్సిస్కోలో 500-600 per 100,000 పాపులేషన్. సో అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. అలాగే లాంజివిటీ పెరిగే కొలది కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. 80 సంవత్సరాల వయసున్న స్త్రీలు జూబిలీస్లో 100 మంది ఉన్నారనుకోండి, అందులో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. 90 సంవత్సరాల వయసున్న స్త్రీలు జూబిలీస్లో 100 మంది ఉన్నారనుకోండి, వాళ్ళలో 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. సో ఇలా మన ఫుడ్ ఐటమ్స్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఈ వైట్ రైస్ని బదులు ఇవి, వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్, మన ట్రెడిషనల్ ఫుడ్, మన గ్రాండ్ మదర్ తిన్న ఫుడ్ అన్నమాట. యానిమల్ ప్రోటీన్ బదులు వెజిటబుల్ ప్రోటీన్స్, వైట్ షుగర్ బదులు న్యాచురల్ షుగర్స్, హనీ, స్టీవియా, జాగరీ ఇవి వాడుకోవచ్చు. అలాగే వైట్ సాల్ట్ బదులు లాట్ ఆఫ్ హెర్బిసైడ్స్, లెమన్ జ్యూస్ ఇవి వాడుకోవచ్చు వైట్ సాల్ట్ తగ్గించడం కోసం. సాల్ట్ కన్సంప్షన్ పూర్తిగా తగ్గిపోవాలండి. అన్ని రకాల జబ్బులకి ఈ వైట్ షుగర్, వైట్ సాల్టే కారణం. వైట్ రైస్తో పాటు మన సౌత్ ఇండియాలో హైయెస్ట్ అనేది ఈ మూడే. మనం వైట్ ఫ్లోర్తో చేసే స్వీట్స్, మనం తినే స్వీట్స్ అన్నీ కూడా వైట్ ఫ్లోర్, పేస్ట్రీస్, బర్గర్స్, పిజ్జాస్ అన్నీ వైట్ ఫ్లోర్తో చేసేవే. పైగా మనం తినే ట్రెడిషనల్ స్వీట్స్ కూడా ఎక్సెప్ట్ కొన్ని బేసిన్ లడ్డు అలాంటివి తప్ప మిగతా అన్ని కూడా వైట్ ఫ్లోర్తో చేసేవే, ఇంక్లూడింగ్ గులాబ్ జామున్ అన్నీ వైట్ ఫ్లోర్తో చేసేవే. ఇవన్నీ డేంజరస్ ఏనండి. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి మనం. ఇదే తీసుకున్నట్టయితే డెఫినెట్గా మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మన పిల్లలు ఇప్పటి నుంచే ప్రమోట్ చేయాలి, మన గ్రాండ్ చిల్డ్రన్ పిల్లల్లోనూ ఇప్పటి నుంచే ప్రమోట్ చేయాలి ఈ హ్యాబిట్స్. కోలాస్ని అవాయిడ్ చేయటం అన్నీ పూర్తిగా ఇప్పటి నుంచే మన స్కూల్స్లోనూ. ఇట్ షుడ్ బి అన్ ఎడ్యుకేషనల్ ఐటమ్. క్యాన్సర్ ఇస్ గో టు అన్ ఎపిడమిక్ ప్రపోర్షన్ నౌ. మన పాపులేషన్ 1.453 billion. ICMR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం సంవత్సరానికి 1.45 million క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయని అంచనా వేశారు వాళ్ళు. బట్ చైనాస్ పాపులేషన్ మన పాపులేషన్ కన్నా ఒక 200,000 తక్కువ, 1.422 billion. కానీ చైనాలో ఎన్ని క్యాన్సర్స్ తెలుసా అండి? 4.8 million న్యూ క్యాన్సర్ పేషెంట్స్. అంటే మనకన్నా 4 times వాళ్ళు మనకన్నా హెల్దీ డైట్ తింటారు, వాళ్ళ లాంజివిటీ ఎక్కువ, వాళ్ళు అసలు ఈ అర్బన్ ఏరియాస్ తక్కువ. ఇవన్నీ కూడా మనం చూసే క్యాండ్ ఫుడ్స్ ఏవి అక్కడ అవైలబుల్గా ఉండవు 80% ఆఫ్ చైనాలో. అయినప్పటికీ చైనాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ 4.8 million న్యూ క్యాన్సర్ పేషెంట్స్ పర్ యానం. అలాగే యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ తీసుకుందాం, 340,000 అంతే, మనలో 1/4. కానీ వారిలో క్యాన్సర్స్ ఎన్నో తెలుసా అండి? సంవత్సరానికి 1.9 million. మనది 1.4 అయితే వాళ్ళు 1.9 million. సో మనమే కొంచెం బెటర్ ప్లేస్లో ఉన్నామంటారు? కాదు, మనం గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్. వాళ్ళు మార్నింగ్ నేను ఓపీలో కరోనా కేసు చూశాను అనుకోండి, ఇమీడియట్గా నేను బైలా మున్సిపల్ అథారిటీస్కి మన వెబ్సైట్లోనూ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాన్సర్ మనం చూస్తే ఎవరికి మనం ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరమే లేదు. సో గ్రాస్గా క్యాన్సర్ పేషెంట్స్ని అండర్ రిపోర్ట్ చేయడంతో మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ మనకు తక్కువగా కనబడుతుంది. మనం చూసేదానికన్నా చాలా ఎక్కువ క్యాన్సర్ ఇన్సిడెన్స్. మనం ఇంకా నోటిఫైబుల్ డిసీజ్ కాదు. గవర్నమెంట్ కనుక పాపులేషన్ బేస్డ్ రిజిస్ట్రీస్ అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. హార్డ్లీ 5 పాపులేషన్ బేస్డ్ రిజిస్ట్రీసే మన ఇండియాలో ఉన్నాయి. వాటిని బట్టి వాళ్ళు దే ఆర్ టేకింగ్ దెమ్ ఇన్ టు అకౌంట్ అండ్ టెలింగ్ దట్ దిస్ ఈస్ ద ప్రాబబుల్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్. గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ మేము. ఇంకా మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయి. లాంజివిటీ పెరుగుతోంది. భారతీయుల లాంజివిటీ సగటు ఆయుర్దాయం 70 సంవత్సరాలు దాటేసింది మెన్లోను స్త్రీలలోను. క్యాన్సర్ ఇన్సిడెన్సే పెరుగుతుంది రోజు రోజుకి. సార్ మరి ఎలా సార్ వీటిని తగ్గించడం? ప్రివెన్షన్ మెజర్స్ ఏం తీసుకోవాలంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెజర్ లైఫ్ స్టైల్ చేంజెస్. మనం తీసుకునే ఆహారం, మనం తీసుకునే అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ కారకాలుగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్, భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ అన్నిటికన్నా పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ. ఎందుకు? కారణం ఏంటంటే వాళ్ళు మొదటగా ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడింది వాళ్ళే.
ఓకే. హైయెస్ట్ ఈల్డ్ కోసం గ్రెయిన్స్ దీనికోసం వాళ్ళు ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్ వాడింది వాళ్ళే. అందువల్ల అక్కడంతా కూడా గ్రౌండ్ వాటర్తో సహా అంతా కలుషితం అయిపోయాయి. ఇప్పటికి కూడా వాళ్ళు 2 క్రాప్స్, 1 రైస్ 1 వీట్ క్రాప్ ఉంటుంది. వాళ్ళకి మనలాగా తుఫాన్లు ఉండవు, చక్కటి క్రాప్ వస్తుంది. రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ. సో రిచెస్ట్ స్టేట్ ఆబ్వియస్లీ దే ఈట్ రిచ్ ఫుడ్, లాట్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్, ప్రాసెస్డ్ మీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆల్కహాల్, డ్రగ్స్, ఇన్ అడిషన్ టు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. నో వండర్ పంజాబ్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంది.